రెడ్డి గారు మరి ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ గారు. అంటే మరి ఇప్పుడు కేంద్రంతో మీ యుద్ధం చేయము, మరి ప్రధాని అంటే పెద్దన్న కదా అని. అంటే ఇప్పుడు యుద్ధ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత మహాకురుక్షేత్రం పగల మనం అనుకున్నాం కదా, అందులో వచ్చిన తర్వాత ఆయన మా బావగారే ఈయన మా మామగారే అంటే యుద్ధం చేసేది ఎవరంటారు? యుద్ధ నీతేనంటారా? ఇది రాజకీయ నీతి అంటారా? ఎలా తీసుకోవచ్చు అది యొక్క వ్యాఖ్య? ఇది ఇది ఏంటంటే ఇప్పుడు ఆయన పెద్దన్న పాత్ర అంటే ఏంటంటే ఇక్కడ తెలంగాణకు అభివృద్ధి కోసం ఏదైతే మనకు వీళ్ళకి నిధులు కావాలి, అభివృద్ధి కావాలని చెప్పేసి ఒక పెద్దన్న పాత్ర లాగా పోషిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో తప్పేం లేదు చెప్పాలంటే. మరి ఏంటంటే తెలంగాణలో వాడుకున్న భాష లాగానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు రాజకీయం వేరు, ఈ ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధి వేరండి. రెండు రకాలుగా మనం విశ్లేషించుకోవాలి చెప్పాలంటే. రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటే రాజకీయ పరంగా మేము కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలు, రెండు పార్టీలు కూడా జాతీయ మన భారతదేశంలో రెండు పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా బీజేపీనే అవతరించింది. ఎట్టి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా నిధులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మరి సఖ్యతగా ఉండాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంటుంది. మీరు చూశారు గత 3 సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ చేసిన పనులు ఏమున్నాయో, ఆయన ఏ ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు, ఏ నిధులు తెచ్చుకున్నాడు, అక్కడ నుంచి మరి ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి. ప్రధానమంత్రి వస్తే కనీసం లెక్క చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుకుంటూ మరి దాన్ని పట్టించుకోకుండా, అదొక్కటే కాదు మరి గవర్నర్ గారిని కూడా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్న గవర్నర్ ని కూడా పట్టించుకోకుండా మరి ఏవైతే మరి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు గురించి కానీ మాట్లాడకుండా చర్చించకుండా మరి కాలయాపన చేసిన సంగతి మనందరం చూసాం. అది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మరి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉంటేనే రేపొద్దున రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచన. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు మరి ₹1 కూడా విధించని కేంద్రం అకస్మాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే కవిత గారి యొక్క ఆరోపణలండి, నేను చెప్పట్లేదు. ₹1 కూడా విధిల్చని మోదీ గారు ఏ విధంగా పెద్దన్నే అవుతారు? మా టైంలో మాకు ₹1 ఇవ్వలేదు కదా అన్నారు. కవిత గారు మీరేమంటారు? దానికంటే ముందల ఇప్పుడు 2 years 3 years వదిలేస్తే దానికంటే ముందు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు మరి నిధులు తెచ్చుకోలేదండి. అలా ఎన్నిసార్లు పోయి కలిసి వచ్చారు మరి ప్రధానమంత్రి గారిని? ఎన్నిసార్లు వచ్చినప్పుడు మరి కలిసి ఇక్కడ అదంతా తెలియదా కవిత గారికి? మరి కవితకి మరి గతం గురించి కూడా ఆలోచించాలి, గతం గురించి గుర్తు తెచ్చుకోమని చెప్పాలి. ఇప్పుడు గురించి మాట్లాడడం కాదు. ఇప్పుడు గత 7 సంవత్సరాలలో ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిశారు, ఎన్నిసార్లు కలిసి మాకు ఈ ప్రాజెక్టు కావాలి, ఈ నిధులు కావాలి, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు మాట్లాడారు, ఇవన్నీ గుర్తులేదు ఆమెకి? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఈ రాజకీయంగా ఏంటంటే ఎట్లాగా బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయిన నావా, రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచన, బురద జలని ఒక ఆలోచన, ఏదో కాంగ్రెస్ మళ్ళా బీజేపీ అన్నట్టుగా రెండు పార్టీలు గురించి ఒక బురద జల్లనే ఆలోచనతోటి ఏదో మళ్ళా రేపొద్దున లబ్ధి పొందాలి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ గాని, కేసీఆర్ గాని, కవితని గాని, కేటీఆర్ గాని పట్టించుకున్న పాపన అయితే లేదు. వాళ్ళ పేర్లు చెప్తేనే చాలా కోపంగా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. సో అట్లాంటిది ఇప్పుడు మళ్ళా దాన్ని ఏంటంటే కొంచెం బయటికి తీయాలి, ఏదో మళ్ళీ బురద జల్లాలి, రేపొద్దున ఎన్నికలు గెలవాలని ఒక ఆలోచన. ఎన్నికలు అన్నారు కదా, గత ఎన్నికల్లో కూడా మరి బేరే చేసిన ఆరోపణ ఉండనే ఉంది కదా, కాంగ్రెస్ బీజేపీ దొందుతుంది అని. అంటే కాదంటారా? ఇప్పుడు తేడా తల్లి కాలేదంటారా కవిత చెప్పిన మాటల ప్రకారం? కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు లేకుండే కదా, ఎప్పుడు లేదు కదా. ఇప్పుడు ఆమె తెలియాల్సింది ఏంటంటే దాన్ని మాట్లాడాలి ముందల ఆ కేసీఆర్ ఎక్కడి నుంచి పుట్టిండు, ఏ పార్టీ నుంచి వచ్చిండో ఒక్కసారి ఆలోచించమని చెప్పండి. కేసీఆర్ పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి, కేసీఆర్ అయ్యింది మంత్రి పదవి తెచ్చుకుంది కాంగ్రెస్ నుంచి. ఎన్నిసార్లు అలయన్స్ పెట్టుకున్నారు? అదొకటి కాకుండా మరి కేంద్రంలో మంత్రి పదవి కూడా తీసుకున్నాడు ఆయన. మరి అవన్నీ తెలియదా? మరి బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యింది ఏమన్నా? బీజేపీ తోటి ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్నారా వీళ్ళు? కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అనాలోచితంగా ఈ తెలియకుండా కావాలని బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. డాక్టర్ శివకుమార్ గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు అందరూ ఎన్నికల మీద గురి పెట్టారు, లోక్సభ ఎన్నికలనే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ని అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చు అంటారా జరుగుతున్న నేపథ్యంలో?
జరిగిన పరిణామాల మధ్య ఎలా తీసుకోవచ్చుంటారు?